నమస్తే అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. 50వ శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలో అయితే ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొద్ది రోజుల్లో శరన్నవరాత్రులు మొదలవుతుండగా ఏర్పాట్లు అయితే శరవేగంగా చేస్తున్నారు. మొట్టమొదటిగా విద్యుత్ దీపాలంకరణ అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. సో ఇంకా ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. చూసుకున్నట్లయితే మహిళలు అధిక సంఖ్యలో చేరి అమ్మవారిని పూజిస్తున్నారు. సో చీర, పసుపు, కుంకుమ పెట్టి అమ్మవారికి పూజలు అయితే జరుపుతూ ఉన్నారు. మనతో అయితే అమ్మవారి భక్తురాలు ఉన్నారు. సో ప్రతి సంవత్సరం అమ్మ తప్పకుండా వస్తారంట. సో ఈ సంవత్సరం ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయమ్మా? ప్రతి సంవత్సరము ఇక్కడ సన్నపరెడ్డి ప్రెసిడెంట్ గారు అనేసి ఒక పెద్ద దాత ఉన్నారు. ఆయన అమ్మవారి మాలాధారణ ప్రతి సంవత్సరం చేయిస్తారు. ఈ సంవత్సరం కూడా చేశారు. భోజనాలు అటువంటివన్నీ ఏర్పాటు చేస్తుంటారు. భక్తులు మాత్రము సంవత్సరానికి చాలా మంది పెరుగుతూ వస్తున్నారమ్మా. ఈ సంవత్సరం చూసుకున్నారంటే మీరు ఇంకా ఈ శ్రీధర్ రెడ్డి గారు కూడా విపరీతంగా రావణాసురుడు వర్ధన పెట్టున్నారు. తప్పకుండా ఇక్కడ వేల మంది వస్తున్నారు. అమ్మవారు ఏది కోరుకుంటే అది తప్పకుండా జరుగుతున్నది. దానికి నిదర్శనం నేనే. ప్రతి సంవత్సరం కూడా నేను ఇలాగే మాట్లాడుతుంటాను. నాలాంటి భక్తులు చాలామంది ఉన్నారు. ఈ రాజరాజేశ్వరి దర్గా మిట్టలో వెలిసిన అమ్మవారు కొంగు బంగారమై వెలుస్తున్నది. బాగలేని వాళ్ళు బాగవుతున్నారు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఏది కోరుకుంటే అది కంపల్సరీ జరుగుద్ది. మీరు ఇప్పుడు లోపల చూసుంటారు, జనాలు చాలా విపరీతంగా ఉంటారు. నేను కూడా ఇప్పుడే దర్శనానికి పోయేసి వచ్చాను. అమ్మవారు ఏదనుకుంటే అది జరుగుతుందమ్మా తప్పకుండా. కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇక్కడ మాలాధారణ. 15 ఏళ్ల నుంచి మంచిగా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ అయితే చాలా ఇంకొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉత్సవాల్లో మనకు అలంకరణ కానీ అమ్మవారికి చేయాల్సినవన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా జరుగుతున్నాయి. చాలా బాగా చేస్తారు. మన రాష్ట్రం నలుమూల కానీ అవతల రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది వస్తారు. ఈ శరన్నవరాత్రులు 9 రోజులు కూడా 9 అమ్మవారికి 9 రకాల అంటే లైక్ అవతారాలు అలంకరణ అనేది చాలా బాగా చేస్తారు మేడం. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. అమ్మవారిని స్మరించుకుంటూ ఈ గుడిలోకి వచ్చే ప్రతి భక్తులు కూడా చాలా నియమ నిబంధనలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుంటూ వాళ్ళ కోరికలు కూడా మనస్ఫూర్తిగా అమ్మవారి సన్నిధిలో కోరుకోవడం కానీ, చాలా మంది మొక్కులు తీర్చుకోవడం కానీ చాలా చాలా బాగా జరుగుతుంది. నాకు చాలా ఇష్టంగా కూడా ఉంటుంది ఇక్కడ వచ్చి ఉండడం కానీ. అమ్మవారి దర్శనం ప్రతిరోజు నేను 9 days మిస్ అవ్వను. నమస్తే మేడం, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మేము ప్రతి ఇయర్ వస్తాము. ఈ పండగ అప్పుడే కాదు, ప్రతి ఫ్రైడే కానీ లేకపోతే సండే కానీ ట్యూస్డే కానీ ఎప్పుడైనా వస్తాము. మాకు చాలా నమ్మకమైన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు. ప్రతి సంవత్సరం ఎలాగుందో దానికంటే చాలా ఎక్కువగా ఉన్నారు. జనం కూడా చూస్తున్నారు కదా. అంటే దసరాకి స్టార్ట్ అవ్వాల్సిన ప్రోగ్రాము ఇంకా ముందుగానే చాలా నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత రద్దీ ఉంటుందని. లోపల ఏర్పాట్లు బాగున్నాయి. స్వామి కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఏ రోజు ఏ పూజ ఉంటుంది అంటే ఇప్పుడు భక్తులందరికీ ప్రతి ఒక్కరికి తెలియజేయలేరు కదా, అందుకని ఇప్పుడు అనౌన్స్ చేస్తా ఉన్నారు. అవన్నీ వినేసి మేము వస్తా ఉన్నాం. సో రాజరాజేశ్వరి మాల ధరించిన వాళ్ళు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే. స్వామి నమస్తే. మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా బాగా ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం జరుగుతుంది. అదేవిధంగా విజయదశమి రోజు 60 అడుగుల రావణాసుడి తలని మన గుడి ఎదురుగా కూడా దహనం అంటే ఈ పద్ధతి నార్త్ సైడ్ ఉండేది. మన సౌత్ సైడ్లో ఫస్ట్ టైము మన గౌరవనీయులు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము గత 15 సంవత్సరాల నుంచి శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు సన్నపరెడ్డి పెంచులరెడ్డి స్వామి ఆధ్వర్యంలో స్టార్ట్ చేశాము. 15 సంవత్సరాల నుంచి దాదాపు మేము అందరం మాలలు వేసుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా మా జీవితాల్లో రాజేశ్వరమ్మ ఏదో ఒకటి మా ఇంట్లో కానీ ఏదో ఆర్థికంగా కానీ అయితే కానీ మా కళ్యాణ విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ మాకు అన్నీ కూడా ఆ తల్లి ఈ మాలాధారణ వేయడం వల్ల దీక్ష తీసుకున్న తర్వాత ఆ తల్లి మాకు అన్నీ కూడా చక్కదిద్దుతూ మా ఇంట్లో మా తల్లిదండ్రుల తర్వాత ఆ రాజేశ్వరమ్మ అంత కొలువై ఉంది. అదేవిధంగా మేము 15 ఏళ్ల క్రితం ఆర్కెస్ట్రా స్టార్ట్ చేసాం. అదేవిధంగా మా శ్రీధర్మ శాస్త్ర ఆర్కెస్ట్రా కూడా మాకు ఎంతో ఆ తల్లి మమ్మల్ని మేము మాల వేసుకున్నప్పటి నుంచి ఈరోజు మమ్మల్ని నెల్లూరు జిల్లాలో ఒక మంచి ఆర్కెస్ట్రా టీమ్గా మమ్మల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసి అంతా రాజేశ్వరమ్మ పుణ్యమే.
ఇంకా కూడా జనాలందరూ కూడా దాదాపు 5,000 మంది పోయిన సంవత్సరం వేశారు స్వామి. ఈ సంవత్సరం ఈ జరిగే ఏర్పాట్లన్నీ చూస్తుంటే దాదాపు 8,000 మంది మాలాధారం చేస్తారని అనుకుంటున్నాం నవరాత్రులు. నమస్తే అమ్మా, నవరాత్రులు మొదలవుతున్నాయి, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఏర్పాట్లు బాగా చక్కగా ఉంటాయమ్మా. అమ్మవారు బాగా శక్తి గల్లగా ఉంటది, ఉగ్ర రూపం దాల్చుంటది. కోరిన కోరికలన్నీ తీరసద్ది. 9 రోజులు అందరూ వచ్చి బాగా అమ్మని దర్శనం చేసుకోండి. ఇప్పుడే కాదమ్మా, ఈ గుడి మొదట్లో నుంచి వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా లేదు, అప్పటి నుంచి వస్తుంది. మేము ఉండేది అరుణాపురం, అక్కడి నుంచి వస్తుంది. సో భక్తులకు ఈ సంవత్సరం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? బాగానే చేస్తున్నారమ్మా. దసరాలు మొదలైన తర్వాత బాగానే రెడీ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారి గుడిలో నవరాత్రి ఏర్పాట్లు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని శాఖలకు సంబంధించిన వారు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పోలీసు శాఖకు సంబంధించి కానీ, ఆర్ఎంబికి సంబంధించి కానీ విద్యుత్ దీపాలంకరణ అయితే ఇక్కడ శరవేగంగా జరుగుతుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ చేస్తున్నారు. ఇదండి ఈ రోజు అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న ఏర్పాట్లపై స్పెషల్ ఫోకస్. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్తో మీ సుమ బిందు.